నమస్కారం. ఎంఆర్న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని కావల్ ఎంపీడీఓ సిహెచ్ శ్రీదేవి ఘనంగా ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయం నుండి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వరకు ఆమె పారిశుద్ధ్య కార్మికులు మహిళలతో కలిసి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో మానవాహారం ఏర్పాటు చేసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం అధికారులు సిబ్బందితో కలిసి ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంను ఆమె మురికి చెత్త చెదారాన్ని ముళ్ళ చెట్లను తొలగించి చెట్లకు నీరును పోశారు. అంతేకాకుండా కావలి మండల పరిధిలోనే సరాయపాలెం ఆనిమడుగు పంచాయతీలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సిహెచ్ శ్రీదేవి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ లాంటిది తీసుకురావడం చాలా సంతోషదాయకమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనగా ప్రతి నెల 3వ శనివారం రోజు గ్రామాల్లో క్లీన్లీనెస్ ప్రోగ్రాం అంటే పరిశుభ్రత కార్యక్రమాలని చేపట్టవలసిందిగా గౌరవనీయమైనటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లాధికారులు ఆదేశించిన ప్రకారం ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నారు. వారి బాటలోనే మేము ఈరోజు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా కావలి మండలంలో సర్వాయిపాలెం మరియు ఆనిమడుగులో జరిగినటువంటి కార్యక్రమంలో నేను స్వయంగా పాల్గొని అందుకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ నిర్వహించడం జరిగింది. అక్కడ మానవహారం నిర్మించడం మరియు పరిసరాలను శుభ్రం చేయటము, తర్వాత చెత్తా చెదారాన్ని తీసివేయడము, అక్కడ ఉన్నటువంటి ఉన్న వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారి చేత కూడా చేయించడం, సిబ్బంది చేత ఉన్నటువంటి ప్రజలను మమేకం చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయం పరిధిలో ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులతోటి మరియు సిబ్బందితోటి ఈరోజు ఈ ప్రతిజ్ఞ చేయించి ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించి వారి చేత మానవహారం చేయించి అదేవిధంగా దీనికి సంబంధించిన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈరోజు కావలి ట్రంక్ రోడ్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన ర్యాలీని దాదాపుగా మేము కొంత దూరము స్లోగన్స్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను చెత్తా చెదారాలను కూడా శుభ్రం చేసేసి పరిసరాలను ఈరోజు మండల పరిషత్ కార్యాలయ పరిసరాలను మేమే స్వయంగా మా సిబ్బందితోటి మా యొక్క ఉద్యోగుల చేత చేయించుకోవడం జరిగింది. ఇది నిజంగా చాలా మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాము. ఈ జనవరి మాసంలో ఈ 3వ ఆదివారము ఈ మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే ఈ న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ ఈ కాన్సెప్ట్ అంటే ఇక్కడ మొదలవుతుంది. ఇలాగే ప్రతి మాసం కూడా 3వ శనివారం రోజు ఈ కార్యక్రమం ఉంటుంది. దానికి ప్రతి మాసం కూడా ఒక థీమ్ తోటి ఈ ప్రోగ్రాం నిర్వహించవలసిందిగా మాకు గైడ్లైన్స్ ఇచ్చారు. మేము కూడా ఆ గైడ్లైన్స్ ప్రకారం మిగతా మాసాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క పంచాయత్ సెక్రటరీకి మరియు సిబ్బందికి కూడా ఇందుకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఈరోజు మేమందరం కూడా అన్ని కార్యక్రమం నిర్వహించడం జరిగింది.